హాయ్ అండి అందరికీ. ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు చిల్లీ రెస్టారెంట్ ఉందండి. లెఫ్ట్ సైడ్లో రోడ్డు ఉందండి, పెద్ద రోడ్డు. అలా పైకి వెళ్తే ఇక్కడ స్కూటీ నడపటం, మళ్ళీ కారు డ్రైవింగ్ ఇవన్నీ నేర్పిస్తున్నారండి. వెళ్ళి నాకు కూడా నేర్పించు అని అడిగాను మా ఆయన్ని. ఆయన కనుక్కుందాంలే చూద్దాంలే అన్నారు. ఊరికే చూద్దామని వచ్చామండి. ఇదిగోండి డ్రైవింగ్ కూడా, కార్ డ్రైవింగ్ చూసారా, కొత్తగా మలుసు. చాలా కష్టపడుతున్నాడు కారు నడపడానికి. పోతే పెద్ద గ్రౌండ్ అండి ఇదంతా. పిల్లలు కూడా బస్సు, స్కూల్ పిల్లలు అట్టుంది మరి, వచ్చి బస్సు కూడా ఉందండి అక్కడ. వాళ్ళు దిగి ఇంకా ఆడుకుంటున్నారు. చూడటానికి బాగుంది. కాసేపు కూర్చొని చూద్దామని కూడా కూర్చొని చూశాను. పిల్లలందరూ అసలు ఎంత ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారో చూడండి. ఇంకా ఉన్నారు చాలామంది. అదిగోండి బస్సు, స్కూల్ బస్సు కూడా ఆగి ఇక్కడ మరి నేర్చుకుంటున్నారు. ఆడుతున్నారు మరి ఆట, ఇసుకలో ఆడుతున్నారు. ఎందుకంటే పొగలు చూసారా, అవి నేను ఏంటా అనుకున్నాను. చూస్తే ఈ చెత్త అంతా తగలబెడుతున్నారు. ఆ పొగ అండి చాలా బాగుంది. పిల్లలు ఆడుకుంటుంటే అక్కడ ఆ పొగ అట్లా వెళ్తాం సేమ్ డ్రెస్ లాగా అనిపించింది. అదిగోండి రెడ్ డ్రెస్ వేసుకున్నాయి. నేను కోచ్ అనమాట. ఆడపిల్లలకి అందరికీ నేర్పిస్తాం, మా పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు. ఆయనే కోచ్. ముందు ఫస్ట్ అది ఇస్తారంటండి, దాని మీద నేర్చుకోవాలి. స్కూటీ లాగుంది చిన్నది, చూసారా. అందరు నేర్చుకుంటున్నారు. పోదాము, మా పిల్లలు వచ్చాక అడుగుదామని అనుకున్నాను. మా పిల్లలు ఓకే అంటేనే ఏదైనా, లేకపోతే లేదు. చూడండి, ఈయనే కోచ్. కారు డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు, స్కూటీ నడపడం అవన్నీ నేర్పిస్తున్నాడు. పిల్లలు ఆడుకుంటుంటే, వాళ్ళు నడుపుతుంటే అసలు ఆడపిల్లలు ఒక్కోసారి పడిపోతున్నారండి. లెగిసి మళ్ళీ అదే రోడ్డు మీద అయితే భయం వేస్తుంది కదా. ఇక్కడ జర్రని స్కూటీ వదిలేసి ఒక అమ్మాయి పడిపోయింది. తీద్దాం అనుకున్న లోపలే మళ్ళీ లేచారు. నేను ఓపెన్ చేసుకునేసరికి లేట్ అయిపోయింది. అందువల్ల అలాగైంది. పిల్లలు పడుతున్నారండి, ఆడపిల్లలు పడ్డా మళ్ళీ లేచి మళ్ళీ ఆయన వచ్చి పట్టుకొని మళ్ళీ ఎక్కించి నేర్పిస్తున్నాడండి. చూశాను. ఇవ్వండి బస్సు, అదేం బస్సు దగ్గరికి వెళ్ళలేదు మేము. పిల్లలు బాగా ఆడుకుంటున్నారు. చూసారుగా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. నాకైతే చూడాలనిపించింది. అంతకుముందు ఇంకాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళిపోయామండి. అదిగోండి ఇసుకలో ఆడుతున్నారు పిల్లలు, చూసారుగా.